2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ గోల్డ్. ఎస్, ఈ సుమన్ టీవీ గోల్డ్ వీడియోలో మీ అందరికీ అలాంటి కైండ్ ఆఫ్ ఎడ్యుకేటివ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, మనం నేర్చుకునేందుకు కావాల్సిన అలాంటి కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ విషయాలు కానివ్వండి, ఖచ్చితంగా మీకు ఈ వీడియో అదొక్కటే మీకు సాధ్యం చేస్తుంది. అలాంటి కైండ్ ఆఫ్ నిజం చేసే ప్రయత్నాన్ని మనం ఈ వీడియోలో ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం. నేను మీ అనిల్ సింగ్ ప్రతిసారి మీకోసము ఒక కొత్త విషయము ప్రయత్నించేసి గోల్డ్ విషయం గురించి మాట్లాడుతూ ఒక నేర్చుకునే విధానాన్ని మనం రెగ్యులర్గా పాటించేలాగా మీ అందరికీ చెప్తూ ఉంటాం. సో గోల్డ్ గురించి మనం మాట్లాడుకునే విషయంలో ఏంటంటే, బుల్ మార్కెట్లో ఉందండి గోల్డ్ ఇప్పుడు. మరి అదేంటి పడుతుంది కదండి 3 రోజుల నుంచి అంటారు. అఫ్కోర్స్ మరి ఇదే మన చెట్ట పెరుగుతూ పోనికి ఇది మార్కెట్లో ఏంటంటే ధరలు పెరుగుతూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి. అంటే జిగ్జాగ్ ఫార్మేట్లో మార్కెట్స్ పైకి వెళ్తాయి అన్నమాట. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒక విషయము, ఇప్పుడు వెజిటేబుల్స్ విషయం మనం మాట్లాడుకుంటే, కూరగాయలు ఎప్పుడైతే ధరలు బాగా పెరిగిపోతాయి కదా, దాని తర్వాత మళ్ళీ దిగొస్తాయి. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ అక్కడి నుంచి ఇంకా పెరుగుతుంది, ఇంకా మళ్ళీ కొంచెం దిగుతుంది, మళ్ళీ అక్కడి నుంచి ఇంకా పెరుగుతుంది. సో సిమిలర్ ఫ్యాషన్లో డిమాండ్ అండ్ సప్లై ఈ రెండు ఉన్నంత కాలము మార్కెట్లో మీకు ఈ అవకతవకలు అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో కొట్టిమిట్టాడే సిచ్యువేషన్ ఉంటుంది, సైడ్ వేస్ ఉంటుంది, ఫ్లాట్గా ఉంటుంది, బుల్లిష్ మూమెంట్ ఉంటుంది, బేరిష్ మూమెంట్ కూడా ఉంటుందండి. ఇప్పటిదాకా అదృష్టం కొద్దీ గోల్డ్లో బేర్ మూమెంట్ ఇంకా స్టార్ట్ కాలేదు. సో ఇంకా మనము బుల్ మార్కెట్లోనే ఉన్నాం కాబట్టి, మంత్లీ టెక్నికల్ అనాలిసిస్ చార్ట్స్ ప్రకారంగా చూసుకుంటే నేషనల్ మీడియాలో కూడా చెప్పారు, దట్ ఫస్ట్ స్టేజ్ ఆల్రెడీ దాటిపోయిందండి గోల్డ్. రెండవ స్టేజ్ దగ్గరలో ఉంది. 1,53,000 నుంచి 1,55,000 మధ్యలో రెండవ స్టేజ్ ఉందని చెప్పారు. జరిగింది ఏంటి, 1,41,000 వరకు గోల్డ్ రావడం జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు చూసుకుంటే 1,36,000, 1,37,000లో ఫ్యూచర్స్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. సో మరి ఏం జరగబోతుంది, ఇంకా పడుతుందంటారా, లేదంటే ఇక్కడ నుంచి పెరిగి మళ్ళీ 1,53,000కి చోటుకి చేరాల్సిన చోటుకి చేరుతుందా అంటే, విత్ ఇన్ లెసర్ టైంలో ఇది పాసిబుల్ కాదు. ఎందుకు అంటే, అన్ని దేశాలు కలిసి ఒకటేసారి కొనడం మొదలుపెట్టినప్పుడు ఏమైందంటే, బాగా గోల్డ్ ప్రైస్ పెరిగిపోతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా కాస్తంత బ్రేక్ పెట్టారు దానికి. సో బ్రేక్ వేశారు, ఎందుకంటే ఓహో మనం అందరం తొందరపడడం వల్ల బాగా ఎక్కువ రేట్లో మనకు కొనాల్సి వస్తుంది కదా, కాస్తంత కూలింగ్ అవ్వనివ్వండి, ప్రైసెస్ని కింద పడనివ్వండి, అప్పుడు మళ్ళీ బయింగ్ స్టార్ట్ చేద్దాం. అంటే వాళ్ళందరూ కూడా ఎప్పుడు బై చేస్తారంటే, అది వాళ్ళు బై చేసిన తర్వాత మనకు న్యూస్ మీడియాలో వస్తుంది కాబట్టి అది మనం విని చూసి నేను మీ దాకా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తా. సో ప్రస్తుతానికైతే అందరూ కూడా కూల్గా ఉన్నారు, అందరూ పతంగిలు ఎగిరేస్తున్నారు, ఎందుకంటే సంక్రాంతి. జస్ట్ జోకింగ్. ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే, పండగలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ బ్యాంక్స్ కానివ్వండి, పెద్ద పెద్ద డబ్బులున్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎప్పుడు కొనాలో అప్పుడు సీక్రెట్గా కొంటూనే ఉన్నారు బంగారాన్ని, ఫిజికల్ గోల్డ్ని. కానీ మీ అందరి కోసం ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే, మన దగ్గర బ్లాక్ మనీలు ఉండవండి. మన దగ్గర ఎందుకంటే కష్టాజీతంతో సంపాదించుకున్న రూపాయి మనము ఏదైతే జీతం రూపంలో వ్యాపారంలో ఒక ప్రాఫిట్ రూపంలో తెచ్చుకుంటాం కదా, మీ అందరూ కూడా 1,40,000, 1,50,000 పెట్టేసేసి 10 గ్రాముల బంగారం మీరు కొనే బదులు అదే 1,50,000 పెట్టేసేసి మనము కనీసం ఒక 100 గ్రాములు బంగారం కొనుక్కోవచ్చు కదండి. ఒక 2 లక్షలైనా కానీ మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే 100 గ్రాముల బంగారానికి మనం కనీసం ఒక 14 లక్షల నుంచి 15 లక్షలు పెట్టాల్సి వస్తుంది కదా. ఆన్లైన్లో మీరు అదే రియల్ గోల్డ్, ఫిజికల్ గోల్డ్లో మీరు బంగారం పెట్టుకొని ఎక్కడ దాచుకోవాలరా దేవుడా అని చెప్పి జుట్టు పీకునే బదులు, మీరు ఒకవేళ మీరు బ్యాంక్లో పెట్టినా కానీ మీకు అలాంటి రిటర్న్స్ రానప్పుడు, మీకు లాకర్లో పెట్టినా కానీ బ్యాంకర్ మీకు అలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోడు. మీ బంగారం ఒకవేళ దొంగతనం అయితే దొంగలు ఎత్తుకోపోతే నన్ను అడగదు సార్ అని చెప్తాడు. అది మీ రిస్క్తో మీరు పెట్టుకోండి అంటాడు. సో అలాంటప్పుడు మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకు ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో కొనుక్కోండి, మీ దగ్గర నుంచి ఎవరు దోచుకోరు. సేమ్ అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫైడ్ గోల్డ్ ఉంటుంది మీకు ఎలక్ట్రానిక్ రూపంలో. సో ఎంసీఎక్స్ ఫ్యూచర్స్లో ఇలాంటి అవకాశం మనకు ఉన్నప్పుడు మనం ఎందుకు దాని అడ్వాంటేజ్ తీసుకోవద్దు, దాని బెనిఫిట్ తీసుకోవద్దండి. ఇందులో ఏంటంటే ప్రతిసారి పడిపోయినప్పుడల్లా మనం కొనుక్కుంటూ ఉండడం, భయపడకుండా మీరు ఫిజికల్ బంగారం పెట్టుకున్నప్పుడు మీకు అంత ధైర్యం ఫిజికల్ బంగారం కొన్నప్పుడు వచ్చినప్పుడు, ఇప్పుడు కొత్త అలవాటు పెట్టుకుందాం మనం అందరము. బిస్కెట్ కొనే అలవాటు మీకు పుట్టినప్పటి నుంచి లేదు కదండి.
పెద్దగైన తర్వాత మీరు తెలుసుకున్న తర్వాతనే కదండి బిస్కెట్స్ కొంటున్నారు గోల్డ్, ఫిజికల్ గోల్డ్. అలాగే ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో కూడా ఇప్పుడు కొత్త అలవాట్లు మనం నేర్చుకుంటే మనకు కూడా అర్థమవుతుంది. ఓహో! ఇందులో కూడా ఇంత ప్రాఫిట్ ఉందా అని చెప్పేసి. చిన్న అమౌంట్‌తో పెద్ద ప్రాఫిట్‌లు చేసుకోవచ్చు ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో. గుర్తుపెట్టుకోండి. ప్రశ్నలున్నాయా? కాల్ చేసి అడగండి. సో, లెట్ మీ స్టార్ట్. సో, ఫిజికల్ బంగారం నిన్న రూ. 13,827 ఉంటే ఇవాళ మీకు దాదాపు అదే గోల్డ్ మనకి 13,800 వరకు పడిపోయింది. అంటే దాదాపు 27 రూపాయలు పడిపోయిందండి. మనకు 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే -25 ఉంది. 12,675 నిన్నుంటే ఇవాళ 12,650 ఉంది. నా ఫేవరెట్ 18 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 10,371 నిన్నుంటే ఇవాళ 10,350 ఉందండి. సో, మనకు -21 ఉంది. ఇప్పుడు గోల్డ్ చూసుకుందాము. ఇంట్రాడేలో ఎలాంటి కైండ్ ఆఫ్ ఫాల్ చూపిస్తుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. మనం అందరం కూడా మన ఫిబొనాకీ రిట్రేస్మెంట్ టూల్ ఏదైతే మనం రెగ్యులర్‌గా వాడుతున్నాం కదా, ఓవర్ బాట్ జోన్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏ తేదీనది అంటే 7th రోజున మధ్యాహ్నం 2:05 1,38,480 ఉన్నప్పుడు అక్కడి నుంచి పడిపోయిందండి. ఈ రోజున ఇంకా కిందికి వచ్చింది. దాదాపు ఈ రోజున 10:30కి పొద్దున చూసుకుంటే 1,37,000 వరకు పడిపోయిందండి. అంటే ఒక ₹1,000 కంటే ఎక్కువగా ఫాల్ వచ్చింది గోల్డ్‌లో. సో, ఇక్కడ మనం చూసుకుంటే వాల్యూమ్స్ కూడా ఎక్కువగా రావట్లేదు అమ్మేటప్పుడు. సో, మరి ఏం జరగబోతుంది? రెసిస్టెన్స్ క్రాస్ అవుతుందా? లేదంటే సపోర్ట్ వరకు పడిపోతుందా? అన్న విషయం మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడ చూసుకుందాం. సో, ఇదండి. రెసిస్టెన్స్ 1 1,38,966, రెసిస్టెన్స్ 2 1,39,749, రెసిస్టెన్స్ 3 1,40,706. సో, సపోర్ట్ తీసుకుంటే 1,37,226, 1,36,269, 1,35,486. సో, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇది అక్కడ వెబ్సైట్‌లో వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. మీకు ఇందులో ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఆ విషయం కూడా అడగడానికి కాల్ చేయండి. థ్యాంక్ యూ.